కేటీఆర్ మాటలు హౌలేగాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితులు లేరు. హౌలేగాళ్ళే మాకంటే హౌలేగాడు వచ్చిందేంద్రా అని ఒక ఆలోచించే స్థితికి దిగదాన్న నీ భాష, నీ ప్రవర్తన, నీ వ్యవహారం మీ పార్టీకి మీకు ఏం బలం చేకూరుస్తుందో కానీ తెలంగాణ రాజకీయాలకు ఒక ఏమంటాము ఒక అపశృతి ఉన్నట్టుగా కనపడుతున్న పరిస్థితి. అన్నీ మాట్లాడేవన్నీ బేవకూఫీ మాటలు. ఏమన్నంటే మేము నిజాయితీ పరులం, నేను నిజాయితీ పరు, నేను తెలంగాణలో ఉన్నా, నేను తెలంగాణ ఉద్యమకారుని, తెలంగాణలో జైలుకి పోయినా, ఎక్కడ జైలుకి పోయినావో నాకు తెలియదు. కానీ ఇలా ఏ విధంగా నువ్వు తప్పించుకోవాలని చూస్తున్నావో అంతకంటే ఎక్కువ నువ్వు ఎంత మాట్లాడినా ఏమంది అంటారు కదా, ఉట్టికుండా ఎక్కువ ఊగుతుందని అంటారు కదా, అట్లా ఊగుతూ మాట్లాడుతున్నా కానీ నిన్ను పట్టించుకుంటూ ఎవరు లేరు. ఈ హౌలా మాటలు, బేవకూఫీ మాటలు అన్నీ బంద్ చేయి. కామ్గా తప్పు చేసిన వాళ్ళు ఒప్పుకుంటే మంచిది, లేకపోతే చట్టం చూసుకుంటుంది, న్యాయం చూసుకుంటుంది. ఇలాంటి పిచ్చి ప్రేరేపణలు చేస్తే తగిన బుద్ధి చెప్పడానికి కూడా అన్ని రకాల తయారీల్లో ఉంటారు. కాబట్టి ఇలాంటి పనికిరాని మాటలు బంద్ చేయని చెప్పి కేటీఆర్కి నేను హితవిస్తున్నాను. కేటీఆర్ మాయల మరాఠా మాటలు చూస్తే తన భయమేందో అర్థమవుతున్నది. అర్థమవుతుందా? ఇప్పుడు చాలా లుచ్చా మాటలు మాట్లాడుతున్నది నువ్వే. నీకొక ఇంగితం లేదు, వ్యవహారం లేదు, ఒక ఆలోచన లేదు. భయం పుట్టుకొని ఇలా చేస్తున్న నీ పిచ్చి ప్రేలాపనలు చూస్తుంటే ఒకంత నవ్వొస్తున్నది. ఇలా నువ్వు ఆట ఆడుకుంటా అని చెప్తున్నావు. దేనికి? దొంగతనం చేసి ఆట ఆడుకుంటావా? నీ ఆట మొదలైంది, అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఇష్టానుసారంగా మాట్లాడితే ఏదో పెద్ద జనంలో హీరోని కావచ్చు అనుకున్నా, నువ్వు చేసింది దొంగతనం అనే విషయం నీకు తెలుసు. ఇలాంటి పనికిరాని మాటలు మాట్లాడడం వల్ల నీకు వచ్చేది ఏం లేకపోగా ఇలా ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి నువ్వు మాట్లాడుతున్న తీరు చూసి సభ్య సమాజమే ముక్కున వేలేసుకుంటుంది. నీ యొక్క భావజాలం, నీ యొక్క భాష. నిజంగా నిన్ను కనీసం గతంలో కేసీఆర్ కొడుకుగానైనా చూస్తానికి ఇష్టపడేటోళ్ళు. ఇప్పుడు నిన్ను చూస్తే, నీ వ్యవహార శైలిని చూస్తే ప్రజలు ఇలాంటి వాడా ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిందనే స్థితికి దిగజారినావు. పీకలేరు అనే మాట పదే పదే అంటున్నావు కదా. నిన్ను పీకేస్తేనే, మీ అయ్యను పీకి పడేస్తేనే పోయి ఫామ్ హౌస్లో కూర్చొని పండుకున్నాడు. ఇవాళ ఏమైనా పీకగలిగితే పీకుదు. కానీ ఇలా ఏ విధంగా మీ యొక్క పార్టీ పరువు తీస్తున్నావో నీ కార్యకర్తలకు తెలుసో లేదో కానీ తెలంగాణ పరువు అయితే కేటీఆర్ తీస్తున్నది అందరికి వచ్చేసిన పరిస్థితి. సోకాల్డ్ కొంతమందిని ఏదో పెట్టుకొని ఆడ హంగామా క్రియేట్ చేయడం వల్ల ఏదో పెద్ద వస్తుందనే ఆలోచన కనుక ఉంటే తెలంగాణ ప్రజలు గమనిస్తున్న అంశాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. లేకపోతే సిగ్గుపోయేదాకా సిగబోగినట్టుగా నీ ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతా అంటే నిజంగానే మిమ్మల్ని తెలంగాణ సమాజం నుంచే ప్రజలు పీకేస్తారనే